ఓకే. డియర్ స్టూడెంట్స్, 5th సెమిస్టర్ సంబంధించినటువంటి సిలబస్, 5th సెమిస్టర్లో ఏ పేపర్లు ఉంటాయనేది మనం ఒకసారి తెలుసుకోవాలి. సోషల్ వర్క్లో ఇంతవరకు మనం 1st, 2nd, 3rd, 4th సెమిస్టర్స్ సంబంధించిన సిలబస్, దానికి సంబంధించిన పేపర్లు అన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. తర్వాత 5th సెమిస్టర్కి వచ్చేటప్పటికి 2 పేపర్లు ఉంటాయి. ఒకటి 5th A, 5th B. శ్రద్ధగా వినండి. 5th సెమిస్టర్లో 2 పేపర్లు ఉంటాయి. 5A, 5B అండి. 5A పేపరు సంఘ సంక్షేమ శాస్త్రం కార్యక్షేత్రాలు. సంఘ సంక్షేమ శాస్త్రము కార్యక్షేత్రాలు. 5B స్వచ్ఛంద సేవా సంస్థలు అండి. స్వచ్ఛంద సేవా సంస్థలు. అర్థమైంది కదండి? రైట్. 5th సెమిస్టర్ సిలబస్ అండ్ పేపర్. సో ఫీల్డ్స్ ఆఫ్ సోషల్ వర్క్ అంటాం ఇంగ్లీష్లో. ఫీల్డ్స్ ఆఫ్ సోషల్ వర్క్ ఇవి 100 మార్క్స్ ఉంటాయి. 75 మార్క్స్ థియరీ ఉంటుంది. 25 మార్క్స్ ఏమో ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. అంటే ఫీల్డ్ వర్క్ కూడా కలిసి ఉంటాయి. మొత్తం టోటల్ 100 మార్క్స్. 75 మార్క్స్ ఏమో థియరిటికల్గా మీరు రాయాలి. 25 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ అన్నమాట. అంటే ఫీల్డ్ వర్క్ మరియు రికార్డింగ్ సబ్మిషన్, ఎగ్జామినేషన్స్, అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తే మీకు 25 మార్క్స్ మీరు సంపాదించుకుంటారు. అదండి మొత్తం 100 మార్క్స్. సో ఫీల్డ్స్ ఆఫ్ సోషల్ వర్క్లో ప్రధానంగా ఏంటంటే 5 యూనిట్లు ఉంటాయి. 5 యూనిట్లో దానికి సంబంధించినటువంటి మేజర్ టాపిక్స్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం బ్రీఫ్గా. ఫీల్డ్స్ ఆఫ్ సోషల్ వర్క్ అనేది ఆ పేపరు టైటిల్ మనం డిస్కస్ చేసినప్పుడు ఫీల్డ్స్ అంటే క్షేత్రాలు అంటాం. మనకి ఫీల్డ్స్ అనేది ఇంచుమించు 8 ఉన్నాయి ఫీల్డ్స్. ప్రధానంగా మనం సోషల్ వర్క్ నేర్చుకోవాల్సింది. సోషల్ వర్క్ నేర్చుకోవాలి. ఫీల్డ్స్: కుటుంబ సంక్షేమము, స్త్రీ సంక్షేమము, యువజన సంక్షేమము, బాలల సంక్షేమము, వైద్య సంక్షేమము, వికలాంగుల సంక్షేమము, కార్మికుల సంక్షేమము, బలహీన వర్గాల సంక్షేమము, నేరస్తుల సంక్షేమము. సో ఈ విధంగా కొన్ని ఫీల్డ్స్ అనేది మనం డిస్కస్ చేసుకోవాలి. అర్థమైంది కదండి? సపోజ్ ఎగ్జాంపుల్ వికలాంగుల సంక్షేమం ఉందనుకోండి. వికలాంగులు మనకి చాలా రకాలు కనిపిస్తుంటారు. గుడ్డువాళ్ళు, కుంటువారు, చెవిటి మూగ వికలాంగులు, మానసిక వికలాంగులు. సో ఇది కూడా వెల్ఫేర్ అనేది ఉండాలి, వాళ్ళకి సంక్షేమం ఉండాలి. అందువల్ల మనం ఈ ఫీల్డ్స్ మనం తెలుసుకోవాలి. ప్రధానంగా ఏంటంటే ఈ 5th సెమిస్టర్ ఏలో ఫీల్డ్స్ ఆఫ్ సోషల్ వర్క్ అనేది ప్రధానంగా ఏంటంటే దీంట్లో 2 మేజర్ టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. ఒకటి ఉమెన్ అండ్ చైల్డ్. ఉమెన్ అండ్ చైల్డ్, స్త్రీలు మరియు బాలలు నేను తెలుసుకుంటాం. ఫీల్డ్స్, ఈ 2 ఫీల్డ్స్ మనం తెలుసుకుంటాం. ఉమెన్, స్త్రీ సంక్షేమం, దానికి సంబంధించిన సిలబస్ అంతా కూడా దీంట్లో మనం 3 యూనిట్లు ఉన్నాయి. చైల్డ్, బాలల సంక్షేమం, దానికి సంబంధించి 2 యూనిట్లు ఉన్నాయి. ఇక్కడ ఉమెన్ అంటే ప్రధానంగా మనం చూస్తుంటాం, ఆడవాళ్ళు అంటాం, స్త్రీలు అంటాం. వాళ్ళు ఖచ్చితంగా కొంత వెల్ఫేర్ అనేది ఉండాలి. ఫస్ట్ యూనిట్లో రోల్ అండ్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇండియా. రోల్ అండ్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇండియా. భారతదేశంలో ఉమెన్
యొక్క పాత్ర అంతస్తులు ఏ విధంగా ఉన్నది మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే పాత్ర అంతస్తు అనేది భారతదేశంలో అవి ఏ విధంగా ఉంటుంది, తగ్గుతుందా పెరుగుతుందా, తగ్గట కారణాలు ఏంటి, పెరగట కారణాలు ఏంటి, దాని యొక్క విశ్లేషణ గురించి మనం తెలుసుకోవాలి. అది దీంట్లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ప్రధాన విషయాలు. రెండోది స్టేటస్కి సంబంధించినటువంటి విషయాలు మనం డిస్కస్ చేసుకోవాలి. ఫ్యామిలీ వల్ల కూడా స్టేటస్ వస్తుంది. మ్యారేజ్ ఇవాళ చేసుకోవటం వల్ల స్టేటస్ పెరుగుతుంది. రెండోది మతాలు మంచి మతంలో ఉన్నాం అనుకోండి, మనకు కూడా స్టేటస్ వస్తుంది. లాస్ట్ది ఎకానమీ, అంటే ఆర్థికంగా మనం నిలదొక్కున్నప్పుడు మనకి అంతస్తు పెరుగుతాయి. అందువల్ల ప్రధానంగా యూనిట్ 1లో రోళ్ళు, స్టేటస్ అనేది ఏ విధంగా దేనివల్ల మనం పొందుతామనేది ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, పాత్ర అంతస్తు అనేది మనకి పెరగటానికి వెనకాల కొన్ని కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫ్యామిలీ, మ్యారేజ్, రిలీజియన్, 4 ఎకానమీ. అవి ప్రధాన కారణాలు. దీనివల్ల మనకి అంతస్తు పెరగడానికి అవకాశం ఉంటుంది. రెండో యూనిట్లో ఉమెన్ వెల్ఫేర్కి సంబంధించిన భాగంలో రాజ్యాంగం ద్వారా స్త్రీలకు కల్పించబడిన సంక్షేమ సదుపాయాలు ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం. ఎందుకంటే రాజ్యాంగంలో రాయబడ్డాయి స్త్రీలకు సంక్షేమం, స్త్రీలకి కావాల్సిన హక్కులు, విధులు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలనేది స్పెసిఫిక్గా రాజ్యాంగంలో కూడా రాయబడ్డాయి. అది అమలు చేయాలి. చేయవలసిన బాధ్యత ఉంది. అవి అమలు జరుగుతుందో లేదో సోషల్ వర్కర్ గమనించాలి. అప్పుడు ఏ సమస్యలు ఉండవు. ఎగ్జాంపుల్, మనకి హిందూ వివాహ చట్టం ఉందండి. హిందూ వివాహ చట్టం ఉంది. ఆ చట్టం ఎప్పుడు వచ్చింది? 1955లో వచ్చింది. ఆ చట్టం ప్రకారం ఒకే పురుషుడు ఒకే స్త్రీని వివాహం ఆడాలి. అప్పుడు స్త్రీలకి అంచెంచె గౌరవం ఉంటుంది, వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది. అలాగా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ద్వారాగా వాళ్ళు కొన్ని హక్కులు అనేది సాధించుకుంటూ ఉన్నారు. ఇంకా ఉన్నాయి. రాజ్యాంగం ద్వారాగా వారికి అనేక సదుపాయాలు ఉన్నాయి. ఈవేళ మనం చూస్తే స్త్రీలకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో, చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటటువంటి పరిస్థితి వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఇంకా యూనిట్ 3 ఏంటంటే వైలెన్స్ ఎగెనిస్ట్ ఉమెన్, డొమెస్టిక్ వైలెన్స్. దీన్ని తెలుగులో ఏమంటారంటే గృహహింస. గృహహింస మనకి 2005లో ఒక యాక్ట్ వచ్చినది. యాక్ట్ వచ్చిన తర్వాత దీన్ని నియంత్రించడం అనేది జరిగింది. అంతకుముందు రకరకాల గృహహింసలు జరిగేవి. హింస, మగవాడు ఆడవాళ్ళని హింసించటం, భార్యని హింసించటం, ఇంకా చాలా దారుణంగా ఉండేది పరిస్థితి. ఎవరికి తెలిసేది కాదు. చనిపోతే ఏదో రకంగా పెద్దలు సిట్టింగ్ వేసుకుని సరేలే చనిపోయిన తర్వాత ఇంకేంటిలే మనం ఏం చేస్తాంలే అని కార్యక్రమాలు చేసేసేవాళ్ళు. ఈవేళ అలా కాదు, చట్టం ఉంది. అలా గృహహింస చట్టం వచ్చిన తర్వాత చాలా పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. ఎవరు కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు ఏ మాట కూడా అనలేకపోతున్నారు, భయపడిపోతున్నారు. చట్టం వచ్చిన తర్వాత హింస, రకరకాల హింసలు. పెళ్ళైన తర్వాత భార్య నచ్చలేదు అనుకోండి, హింస పెడతాం. పూర్వం ఈ చట్టం వచ్చిన తర్వాత అటువంటి పరిస్థితి లేదు. ఒకసారి పెళ్ళైన తర్వాత ఆ స్త్రీతోనే కాపురము చేయాలి. కట్నం తీసుకురాలేదు, లేకపోతే సంక్రాంతి పండగ రోజు నాకు వాచ్ కొనివ్వలేదు, బండి కొనివ్వలేదు, నువ్వు వెళ్ళిపో అమ్మగారింటికి అనే హింస కూడా పెట్టకూడదు. అలా కూడా అడగకూడదు. ఈవేళ
అటువంటి యాక్ట్ అనేది వచ్చింది డౌరీ యాక్ట్, డొమెస్టిక్ యాక్ట్. రెండోది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, వరకట్న నిషేధ చట్టం. వరకట్న నిషేధ చట్టం దీని గురించి మీకు అంత తెలుసు, సినిమాలు కూడా వచ్చినాయి. కొంతమంది పూర్వం నాటకాలు కూడా వేశారు దీని మీద, గొప్పగా ఉన్నాయి. ఎందుకంటే వరకట్నం ఇవ్వలేక చాలామంది తల్లిదండ్రులు ఇబ్బంది పడిపోయి చివరికి అందరూ కూడా ఆ కుటుంబం అంతా కూడా ఆత్మహత్యలు చేసుకునేవారు. కొంతమంది పెళ్ళిళ్ళు కూడా అయ్యే కదా. అది చట్టం వచ్చిన తర్వాత 1961లో చట్టం వచ్చిన తర్వాత అది వరకట్నాలు తీసుకోవటం అనేది తగ్గుముఖం పట్టింది. ఎవరు కూడా కట్నాలు తీసుకోకూడదు, తీసుకుంటే అది నేరము అనేది ఒక మంచి మూమెంట్, సోషల్ మూమెంట్ అనేది వచ్చింది. ఇంకా దీనికి సంబంధించిన విషయాలు తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకా యూనిట్ 4 చూసినట్టయితే ఇక రెండో మేజర్ పాయింట్కి వెళ్దాం. చైల్డ్ ఎవరు బాలలు? 14 years లోపు వారిని మనం బాలలు అంటాం. 14 years 14 సంవత్సరాల లోపు బాలని వారిని మనం బాలలు అంటాం. 14 సంవత్సరాల లోపు బాలలకి ఉచిత నిర్బంధ విద్య ప్రవేశపెట్టాలి. వారిని ఏ విధంగానూ పనిలో కానీ, కర్మాగారాల్లో కానీ, లేదా ఇతర సంస్థలో కానీ పనిలో పెట్టుకోకూడదు. అదండి చైల్డ్ అంటే. చైల్డ్కి వెల్ఫేర్ ఉండాలి, చక్కటి ఫెసిలిటీస్ ఉండాలి, చక్కటి వాతావరణం ఉండాలి, వాతావరణంలో వాళ్ళు పెంచాలి. చైల్డ్ వెల్ఫేర్. కానీ కొన్ని సమాజాల్లో పిల్లల్ని చాలా హింస పెడుతుంటారు, పనులకు పెట్టేస్తుంటారు, లేకపోతే ఎవరి దగ్గర పశువుల దగ్గర కాపలా పెట్టేస్తుంటారు, బడి మానేయమంటారు, కూలి పనికి వెళ్ళమంటారు. సో ఇవన్నీ కూడా హింసలు, చైల్డ్ని అణగదొక్కేయటం అన్నమాట. చైల్డ్ని బాలని అణగదొక్కేస్తారు. ఒకసారి నేను రాజమండ్రి వెళ్తుంటే రావులపాలెం ఇటక బట్టీలు దగ్గర ఆగాను ఏదో పని మీద. బాలలు ఇటలు మొత్తం నెత్తి మీద పెట్టుకుంది. సరే వెళ్ళి లోనికి వెళ్ళి అడిగాను, ఏంటమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చిన్నపిల్లలు అంటే మా మా నాన్నగారు బడి మానేసి పనిలోకి వెళ్ళమన్నారండి అని చెప్పారు. వాళ్ళ వయసు ఎంత? 12, 13. ఎక్కడ ఉండాలి? బడిలో ఉండాలి, పాఠశాలలో ఉండాలి. ఎక్కడున్నారండి? ఇటక బట్టీల దగ్గర ఉన్నారు, పని చేసుకుంటున్నారు, కూలి పని చేసుకుంటున్నారండి. వాళ్ళ వయసు ఎంత అండి? 12, 13. చూసారా? మీకు అర్థమైపోయింది కదా చైల్డ్ యొక్క పరిస్థితి ఎలా ఉందో. అలాగే బీహార్ ఉందనుకోండి, బీహార్ రాష్ట్రం ఉంది, మరీ దారుణం. అక్కడ కొంచెం వయసు పెరిగిన తర్వాత 12, 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా పనికి వెళ్ళమంటారంట. చదువు కూడా పంపించరు. ఎందుకంటే ఆదాయం వస్తుంది వాళ్ళకి, పనులకు వెళ్ళిపోయి సంపాదించుకోవటం. బీహార్ మరీ దారుణం అండి. సో ఆ విధంగా చైల్డ్ వెల్ఫేర్ అనేది ఉండాలి. రెండోది చైల్డ్కి సంబంధించిన డెవలప్మెంట్లో ఒకటి అంటే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వారసత్వం, పరిసరాలు, ఈ యొక్క ప్రభావం గురించి తెలుసుకోవాలి. వారసత్వం అంటే వాళ్ళ కుటుంబం ఎటువంటిది, వాళ్ళ నాన్న అమ్మ ఎటువంటి వాళ్ళు, వాళ్ళ నేరస్తుల మంచి వాళ్ళ, దాన్ని మనం గమనిస్తూ ఉండాలి. నేరస్తుల కుటుంబంలో పెరిగాడు అనుకోండి, ఇంచుమించుగా నేర స్వభావం వస్తుంటుంది. అర్థమైందండి? అందువల్ల వారసత్వం గురించి తెలుసుకోవాలి, వారసత్వ లక్షణాల గురించి మనం తెలుసుకోవాలి. రెండోది ఎన్విరాన్మెంట్, పరిసరాల ప్రభావం కూడా పిల్లల మీద పడుతుంటుంది. ఎగ్జాంపుల్, ఒకప్పుడు మనకి దగ్గరలో కరవాకు ఉందనుకోండి, కరవాకు గ్రామం అసలు చాలా దారుణంగా ఉండేది. ఎవరు బడికి వెళ్ళేవారు కాదు. పిల్లల ఆటలు ఏదో టైం వృధా చేసేయటం ఇలా ఉండేది. ఇవాళ కరవాకు చూడండి ఎంత డెవలప్ అయిపోయిందో. సోషల్ చేంజ్. పిల్లలందరూ కూడా బడికి వెళ్తున్నారు, కరవాకు నుంచి వచ్చి మలిపురం కాలేజీలో చదువుకుంటున్నారు. ఆ పరిస్థితి మనం డెవలప్ చేయాలి. రెండోది పీర్ గ్రూప్. అంటే మనం కొన్ని బృందాలు మనం తయారు చేసి మనం వాళ్ళని డెవలప్ చేయాలి. చేసినప్పుడు ఆ సమాజంలో పిల్లలు సమూహము ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. రెండోది నైబర్హుడ్ అండ్ స్కూల్. వీధి బాలలు ఉంటారండి.
వీధి బాలలుగా తయారవుతారు. ఎందుకంటే తల్లిదండ్రులను నుంచి తప్పించుకుని వెళ్ళిపోయి పట్టణాల్లో రైల్వే స్టేషన్లోను బస్ స్టాండ్లోను బెగ్గింగ్ చేస్తూ వాళ్ళ జీవితం గడిపేస్తుంటారు. వీళ్ళందరినీ స్ట్రీట్ చిల్డ్రన్ అంటాం, వీధి బాలలు అంటాం, చైల్డ్ లేబర్, బాల కార్మికులు. ఇందా చెప్పాను కదండి, ఇటుక బట్టీలో పనిచేస్తున్నారని. బాల కార్మికులు గ్యారేజ్లోను మెకానిక్ షెడ్లోను బాలలు పనిచేస్తుంటారు, వాళ్ళని బాల కార్మికులు అంటాం. రెండోది చైల్డ్ అబ్యూజ్, పిల్లల్ని మనం దుర్వినియోగం చేస్తాం, నిర్లక్ష్యం చేసేస్తాం, వాళ్ళని పట్టించుకోం. తల్లిదండ్రులు ఇద్దరు ఏదో ఎంజాయ్ చేసేస్తుంటారు, పిల్లల్ని పట్టించుకోరు. ఇవన్నీ కూడా చైల్డ్ అబ్యూజ్లోకి వస్తాయి. లేకపోతే భార్య భర్తలు ఉన్నప్పుడు భార్య భర్తకి కొన్ని సమస్యలు రావటం, వాళ్ళ పిల్లలేమో విడిపోవటం, దూరంగా వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా సమస్యలు. మనం దాన్ని తెలుసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ఇంక లాస్ట్ యూనిట్ అంటే ప్రోగ్రామ్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఉమెన్కి చిల్డ్రన్స్కి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ ద్వారా మనం డెవలప్ చేయాలి. ప్రధానంగా చాలా ప్రాముఖ్యం, చాలా ముఖ్యమైనది ఏంటంటే ప్రోగ్రామ్స్, కార్యక్రమాలు మన ఫ్రెండ్స్ పెట్టాలి. కార్యక్రమాలు చూడండి, మనకి ఏదైనా ఒక వినోదం ఉందనుకోండి, లేదా ఒక పండగ వస్తుందనుకోండి, మనం ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాం. ఇవాళ ఏం చేయాలి, రేపు ఏం చేయాలి అని ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాం. ఆ ఫెస్టివల్ చక్కగా ఆనందంగా ముందుకు సాగిపోవడానికి అవకాశం ఉంటుంది. మనకి తీర్థాలు, జాతరలు అన్నీ జరుగుతున్నాయి. ప్రోగ్రామ్స్ మొదటి రోజున ఏం చేయాలి, తర్వాత రోజున ఏం చేయాలి అనేది ఒక ప్రోగ్రామ్స్ మనం ఫిక్స్ చేసుకుంటాం. అలాగే సమాజంలో ఉమెన్ చైల్డ్ని డెవలప్ చేయాలంటే కొన్ని ప్రోగ్రామ్స్ డెవలప్ చేసుకోవాలి, అవి అమలు చేయాలి. ఒకటి ఏంటంటే ప్రధానంగా ICDS, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పూర్వం బాలలు అనారోగ్యంతో ఉంటూ పేదరికానికి గురవుతూ మరణాలు పొందేవారు, చనిపోయేవారు. ఎక్కడ చూసినా డెత్ రేట్ ఎక్కువ. కారణం ఏంటంటే ఆర్థిక పరిస్థితులు, న్యూట్రిషన్ ఫుడ్ లేకపోవటం. సో ఈ పరిస్థితులు మూలంగా డెత్ రేట్ ఎక్కువ ఉంది. అందువల్ల మనం ఏంటంటే ఆ రెండు తగ్గించాలంటే చైల్డ్కి మంచి వెల్ఫేర్ ఉండాలి, న్యూట్రిషన్ ఫుడ్ అందించాలి. అందుకనే ఆ పూర్వం బాలవాడీ స్కూల్స్ ఉండేవి, ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలు అంటున్నారు. అంగన్వాడీ కేంద్రాలు మీరు ఎప్పుడైనా చూసారండి? అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి అక్కడ ఎవరు ఉంటారు? 6 సంవత్సరాలలోపు బాలలు ఉంటారండి. 6 సంవత్సరాలలోపు బాలలు ఉంటారు. మీరు చూసారు కదా, అంగన్వాడీ కేంద్రాలు. ఆ 6 సంవత్సరాలలోపు బాలలకి చక్కగా చదువుతో పాటు ఫుడ్ కూడా పెడతారు. మంచి ఫుడ్, విటమిన్స్, బిస్కెట్లు, గోధుమ పిండితో తయారు చేసే ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళకి పెడతారు. సో ఆరోగ్యం అనేది ఉండాలి. ఉన్నట్లయితే పిల్లలు మంచి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా రెండోది ఏంటంటే మనం ఉమెన్కి సంబంధించిన ప్రోగ్రామ్స్లో ప్రధానంగా ఏంటంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా మనం డెవలప్ చేయాలి. దీనివల్ల కుటుంబాన్ని మనం చక్కదిద్దడానికి అవకాశం ఉంటుంది. చేయలేదనుకోండి, ఫ్యామిలీ డిజార్పరేషన్ అయిపోతుంది, విచ్ఛిన్నం అయిపోతుంది, పాడైపోతాయి కుటుంబం పాడైపోతే సమాజం పాడైపోతుంది, సమాజాలు పాడైపోతే దేశం పాడైపోతుంది. అందువల్ల ఫస్ట్ మనం ఏం సెర్చ్ చేయాలి? ఫ్యామిలీ, తర్వాత సొసైటీ, తర్వాత కంట్రీని మనం డెవలప్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన సిలబస్ ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. పేపర్ పేరు ఏంటమ్మా? ఫీల్డ్స్ ఆఫ్ సోషల్ వర్క్ 5A. అదేనా? థియరిటికల్గా 75 మార్కులు ఉంటాయి, ఇంటర్నల్ మార్క్స్ 25 మార్కులు ఉంటాయి. ఇది మనకు సంబంధించినటువంటి
5th సెమిస్టర్ సంబంధించిన సిలబస్. ఓకే, అందరికీ అర్థమైంది కదండి. రైట్. సో